జిల్లాలోని గ్రామ పంచాయతీలో పన్నుల వసూళ్లు ఆశించిన లక్ష్యం చేరుకోలేదు. 100% పన్ను వసూలు చేయాలన్న సంకల్పం కేవలం 85% పూర్తయింది. ఈ టాస్క్లో ఇచ్చోడ మండలం టాప్లో నిలవగా ఉట్నూరు అటుగుడు స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా 11వ స్థానంలో నిలిచింది. రెండు 2023-24 ఆర్థిక సంవత్సరం గడువు 2 రోజుల కిందట ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 468 జీపీలు ఉండగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 294 గ్రామ పంచాయతీలు 100% పన్నులు వసూలు లక్ష్యం పూర్తి చేశాయి. మిగిలిన 174 పంచాయతీలు వెనుకబడిపోయాయి. 32 జీపీలు కలిగిన ఇచ్చోడ మండలం 105% పన్ను వసూలుతో ముందు వరుసలో నిలువగా ఉట్నూరు మండలం మాత్రం 67% వసూలు చేసి లాస్ట్లో నిలిచింది. ఈ లక్ష్య సాధనలో మైదాన ప్రాంత పంచాయతీల్లో పోల్చితే ఆదివాసీ గిరిజన బీపీలే ఎక్కువగా ఉండడం విశేషం. గిరిజనులు బాధ్యతగా పన్నులు చెల్లించి ఇతరులకు ఆదర్శంగా ఉండడం చాలా గొప్ప విషయం. జిల్లాలోని ఆయా పంచాయతీల పరిధిలో 176,383 ఆస్తులున్నాయి. వీటన్నిటికి గాను గతేడాది బకాయిలు చూసుకుంటే 31,83,994 ఉండగా అందులో 19,26,769 వసూలైనట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదికి గాను 5,86,91,816 పన్నుల లక్ష్యం కాగా 5,03,78,344 రూపాయలు వసూలయ్యాయి. ఈ ఏడాది పన్నులు 83,10,329 మిగిలిపోయాయి.